నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. మీనాటి వార్తా విశేషాలు. సీఎం డిప్యూటీ సీఎం వల్లే కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సచివాలయం వేదికగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇక ప్రతి 3 నెలలకి ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ఐఏఎస్ అధికారులు మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆంధ్ర ఆఫీసర్లంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారు. ఏపీలో పనిచేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కానీ గత పాలన వలన ఏపీ బ్రాండ్ దెబ్బతింది. ఏపీ ఆఫీసర్లంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నట్లు తెలిపారు. ఏపీ అధికారులంటే ఏం చేయలేరు, చాతకాని వాళ్ళు అన్నట్లు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామని తెలియజేశారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని, ఇసుక వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని తెలియజేశారు. ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సచివాలయంలో బుక్ చేసుకుంటారు. డిసిగ్నేట్ 1 పర్సన్ సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు. ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది. కంప్యూటర్ తయారు చేస్తున్నాం, అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని. దాని ప్రకారం క్లియర్ గా రీచ్ కి అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్ కి పోవాలో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది. ముందే డబ్బులు కడతాడు. తర్వాత ఆయన రీచ్ అయిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం. నెంబర్ 2, ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది, వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి, ట్యాక్సీలు వస్తాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడ పోవాలో అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి. పే చేస్తారు, వెళ్ళిపోతున్నారు. సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్. హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి. మమ్మల్ని ఇబ్బందులో పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి. మీరు ఓబరైజేషన్ చేసుకోండి, పేర్లను రిజిస్టర్ చేసుకోండి. దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం, నేరుగా వస్తారు. శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం, ఎక్కడ పోవాలని చెప్తాం, వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం. వాళ్ళ దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయే వాళ్ళకి మనం ఇస్తాం. ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం. రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత 1 ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు, లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. వీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో, ఒక లారీ తీసుకున్నాడు 10 tons, నేను వస్తానంటాడు, రండి బస్ లారీలోకి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఓబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ. యూ హావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నోబడీ షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ, కపడా, మకాన్ అంటాం, ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ది కామన్ మ్యాన్. నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకి రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు. కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలియజేశారు.
సుబ్బరాయుడు హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గైపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పోయేలా కొట్టి పడేశారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత డీజీపీ పాత ఐజీ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. కొన్ని సాక్షులుగా అంటే కొన్ని నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేవని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము సుమ్మటోకి రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నిన్ను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావరా, నిన్ను సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కూడా ఏరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావరా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. వెనుకొండ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకి ఉచిత పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు అధ్యక్షతన సోమవారం కళాశాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకి కూడా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం కళాశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరగా వారి సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. మరొక విద్యార్థిని బొల్లాపల్లి మండలం కనుమల చెరువుకి బస్సు సాయంత్రం పూట ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే స్పందించిన శాసనసభ్యులు జీవి డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్ ఏంటి మాస్టర్ మనకి వివరిస్తారు. మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి ప్రతిభ గల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. కానీ ఐఐటి ఈరోజు గతంలో ఒక్క స్టూడెంట్
వెంటనే లోకేష్ గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి అంతా ఆ విధంగా, కానీ దానికి జీవో లేదని విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దానివల్ల సీట్ కోల్పోతున్నానని ఒక్క విద్యార్థి, మెరిట్ విద్యార్థి, యువతంతా పట్టుదలగా మీకు మిడ్ డే మీల్స్ వచ్చి ప్రారంభించాం. మీరందరూ ఆశించిన విధంగా మధ్యలో మాయదారి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాలేజీ పిల్లలకి కనీసం బుక్స్ ఇవ్వకుండా ఆపేశారు. దోచుకుంటూ ఒక్కటే తెలుసు, కానీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బుక్స్ ఇచ్చేటువంటి పథకం, మిడ్ డే మీల్స్ పథకాలు అమలు చేయకుండా రద్దు చేశారు, తీసేశారు ఆ పథకాలు. అవునా కదా? మిడ్ డే మీల్స్ తీసేసాడు కూడా. మన కళాశాలకి నా అండదండలు ఉంటాయి, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ పెట్టి చక్కటి క్రికెట్ కిట్ అయి పంపిస్తాము. 965 మార్క్స్ వచ్చినందుకు వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికి 10,000 క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నా. ఉన్న లెక్చరర్స్ లోనే ఒకరు పీడీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల్ని చక్కగా ఆడించాలి. మన ప్రిన్సిపల్ గారిని కోరుతున్నా, పిల్లల్ని ఆడించడానికి షేక్ సల్మా MLT గ్రూప్ లో 923 మార్క్స్ సాధించి స్టేట్ లో 9th ర్యాంక్ సాధించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, స్టేట్ లో మన పేర్లు వినపడాలా. గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు మన కాలేజీకి రావాలని కోరుకుంటూ, అది సాధించిన వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంటర్ లో బైపీసీ అమ్మాయికి చెరువు దాకా పెట్టండి, ఈవినింగ్ 5 o'clock నుండి పెట్టండి బస్సు. వినుకొండ టౌన్ నుండి కావాలి, వినుకొండ టౌన్ నుండి కాలేజీ పిల్లలు, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పిల్లలు వెళ్ళాలి. తప్పదు, బస్ ఈవినింగ్ 5 o'clock నుండి 2 days లో రెడీ చేసి నాకు చెప్పండి. ఇంపార్టెంట్, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. కాదు, మన కోసం డిఎం గారితో మాట్లాడి 5 గంటలకి బస్సు ఏర్పాటు చేశారు గ్రామంలో తెలిసినటువంటి సీనియర్ సిఈసి టెక్స్ట్ బుక్స్ మరి టెక్స్ట్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా క్రోసర్ మండల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ సురేష్ తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిసై గంజాయి మద్యం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని, అలాంటి వారిని తల్లిదండ్రులు మందలించి సరైన దారిలో పెట్టాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా, అనుమతులు లేని మద్యం దుకాణాలు, రేషన్ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సిఐ సురేష్ తెలిపారు. నేను పెదకూరపాడు సర్కిల్ నూతన సిఐగా 2వ తేదీ ఛార్జ్ తీసుకుని ఉన్నాను. మా పరిధిలోని పెదకూరపాడు, బెల్లంకొండ, క్రోసూరు పోలీస్ స్టేషన్స్ వస్తాయి. మా పరిధిలో ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా అన్ని విధాల ప్రజలకు సర్వీస్ చేసే విధంగా మా సిబ్బందిని అంతా కూడా మోటివేట్ చేస్తాము. ఎలాంటి అలసత్వం లేకుండా సిబ్బంది అంతా కూడా సక్రమంగా విధి నిర్వర్తించే విధంగా, ప్రజల సేవ చేసే విధంగా అందరినీ కూడా మోటివేట్ చేస్తాము. అదేవిధంగా ఎలాంటి ఇసుక అక్రమ రవాణా కానీ, బెల్ట్ షాపులు కానీ ఇలాంటివి ఏ విధమైన అక్రమ రవాణా చేసినా కూడా వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ చట్ట ప్రకారం తీసుకుంటాము. ముఖ్యంగా యువత ఆల్కహాలు, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసలై వారి జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉన్నారు. గంజాయి ఎక్కడ ఏ రూపాన ఉన్నా కూడా మాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దాని మీద ప్రత్యేకంగా మా నిఘా కూడా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి పిల్లల అలవాట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. గ్రామాల్లోని ఎలాంటి పొలిటికల్ సెన్సిటివ్ ఇష్యూస్ కానీ లేదా మరేదైనా విషయాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే
మేము చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటాం. అంతేకాని ఎవరో కూడా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకుండా మాకు సహకరించి ప్రజలకు మేము మరింత మెరుగైన సేవ చేసే విధంగా మాత్రం సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మండల కేంద్రమైన కారంపూడిలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి సుమారు 300 నుంచి 400 రూపాయల వరకు వసూలు చేస్తున్న పాఠశాల హెచ్ఎం అనంత శివ విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివను మీడియా వివరణ కోరగా మా స్కూల్ మా ఇష్టం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడడం దురుసుగా వ్యవహరించారని అన్నారు. వసూలు చేసేందుకు పై అధికారుల అనుమతి ఉందని మీడియా వివరణ కోరగా అధికారుల అనుమతి అవసరం లేదు, నా స్కూల్ కి నేనే కలెక్టర్, నేనే బాస్ అంటూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు ₹1 కూడా రావటం లేదని తెలిపారు. ఈ విషయమై పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆదుకూరి గోపిని మీడియా వివరణ కోరగా విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం తనకు తెలియదని, విద్యా కమిటీ సమావేశంలో కానీ తల్లిదండ్రుల సమావేశంలో కానీ హెచ్ఎంఏ విషయాన్ని తమకు తెలియచేయలేదని, అక్రమ వసూలు విషయం మీడియా ద్వారా తనకు కూడా తెలిసిందని తెలిపారు. మేము పిల్లల దగ్గర వసూలు చేసిన డబ్బులతోనే స్కూల్లో ఖర్చులు వాడుకుంటా ఉంటాం. 1 year అయింది. చేశారు సుమారు 2 lakhs వసూలు చేసాం. 2 lakhs అయిపోయింది. దేని ఖర్చు పెట్టారు? స్కూల్ స్టేషనరీ, ఎలక్ట్రికల్ రిపేర్స్, డోర్స్ రిపేర్స్, గ్రౌండ్ రిపేరు, స్కూల్ మొక్కలు నాటడానికి వాటికి వాడాము. స్కూల్లో ఉందో లేదో నాకు తెలియదండి. మేము విద్యా కమిటీ ఆమోదంతోనే పనిచేస్తున్నాం. ఓరల్ని అడిగాం, ఓరలే ఇస్తున్నారు. పేరెంట్స్ కమిటీ ఆమోదంతోనే మేము చేసాము. కాగితాలు మరి ఎట్లా వసూలు చేస్తాం? ఓరలుగానండి. పేరెంట్స్ కమిటీ మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టాము. మీటింగ్లో పేరెంట్స్ కమిటీ కూడా పాల్గొన్నారు. అయాల అందరి సమక్షంలో అడిగితే మేము ఇస్తామంటే ఇబ్బంది ఏం లేదు అన్నారు. దాని ప్రకారం మేము తీసుకుంటాం. అధికారులు చెప్పారు? చెప్పలేదు. ఎందుకని? వాళ్ళు ఎవరు అడగలేదు, మేము చెప్పలేదు. పిల్లలకు బలవంతపు వసూలు చేస్తున్న ఆరోపణ ఉంది, మీ దానికి సమాధానం? బలవంతంగా ఎవరు వసూలు చేయట్లేదు, వాలంటీర్గానే అడుగుతున్నాము, వాలంటీర్గానే ఇస్తున్నారు. మీరు ఏదైనా మాకు ఓవరాల్గా ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, ఏదైనా అవసరం వస్తే పిల్లల దగ్గర డొనేషన్స్ తీసుకోమని. మేము పిల్లల దగ్గర డొనేషన్ అని తీసుకుంటున్నాం తప్ప ఎవరి దగ్గర కూడా మేము కంపల్సరీగా ఒత్తిడి చేసి ఎవరి దగ్గర నయా పైసలు తీసుకోలేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తివేట 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 43,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసిన డ్యాం సివి నాగేశ్వరరావు. నాగార్జున సాగర్ కు చేరుతున్న 3,75,000 వరద నీరు సాగర్ నుంచి మొత్తం 80,485 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవగా 581.70 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. లేదన్నా మూర్తి ఈ నెల 8న కారంపూడి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ విజయోత్సవ ర్యాలీ ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పాల్గొంటారని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తాళ్ళూరి జీవరత్నం మాదిగ అధ్యక్షతన కారంపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఎస్పీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ, ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి రమేష్ మాదిగ తెలిపారు. మహాజన నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు ఉపకులాల ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ వర్గీకరణను గౌరవ సుప్రీంకోర్టు ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అందుకు మద్దతు ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 8న కారంపూడిలో జరుగు ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
గౌరవ సుప్రీంకోర్టు మొన్న 1వ తారీఖు రోజున వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ, అలాగే 30 ఏళ్ళు పడ్డ కష్టాన్ని, ఆనందాన్ని, బాధల్ని, ప్రతి అంశాన్ని కూడా మాదే సమాజంతో పంచుకునే విధంగా జరిగేటువంటి కార్యక్రమం ఉంది. అది ఈ నెల 8వ తారీఖున కారంపూడి మండలం కారంపూడి హెడ్ క్వార్టర్ నందు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉద్రమ సురేష్ మాదిగర్ ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానిక మండల అధ్యక్షులు తాళ్ళూరి జీవరత్న మాదిగర్ ఆధ్వర్యంలో జరగబో ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కారంపూడి మండలంలోని అన్ని గ్రామ మాదిగ పల్లెల్లోని పెద్దలను, యువకులను, విద్యార్థులను, మహిళలందరినీ కోరటం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, బాధలు, జైళ్ళు, కేసులు అన్నీ అనుభవించున్న ఈ జాతికి, ఉద్యమకారులకి ఒక మంచి శుభవార్త సందర్భంగా అది ఆ యొక్క ఆవేదనని, బాధని, ఆనందాన్ని ప్రజలతో పంచుకునే విధంగా, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితోనే గతంలో 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు చేశారు. కాబట్టి ఇవాళ అదే తీర్పున, అదే స్ఫూర్తి ఆదర్శంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తి స్వరంతోటి మాది యొక్క ఆకాంక్ష ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. కాబట్టి అలాగే ఎవరైతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ రాజకీయ పార్టీ అయితే ఎంఆర్పిఎస్ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారో వారికి కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా, సమాజం అన్ని వర్గాల ప్రజలు మాకు ఎవరైతే ఫస్ట్ నుంచి 30 ఏళ్ళ నుంచి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడైతే మాకు అండగా వచ్చారో వారికి కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా రేపు 8వ తారీఖున కారంపూడి మండలంలో జరిగే కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్తో పాటు, మాదిగలతో పాటు మిగతా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై మాదిగ, జై మన దక్ష మాదిగ. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య. తనుంటున్న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బీటెక్ విద్యార్థిని జక్కి రేణుకా ఎల్లమ్మ. మాచల మండలంలో న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్. విద్యార్థిని మృతిపై గల కారణాలు విచారిస్తున్న మాచల పట్టణ పోలీసులు. గత నెల ఇదే కాలేజీకి చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పక్క బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.